హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గూగుల్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో ఈ గూగుల్ ఫామ్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సర్వే చేద్దాం అనుకుంటున్నాం. ఒక 100 మెంబర్స్ నుంచి, లేదు అనుకుంటే ఒక 1000 మెంబర్స్ నుంచి డేటా అనేది కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది ఒకవేళ కలెక్ట్ చేయాలంటే మనం ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి వెళ్ళి మనం ఏదైనా పేపర్ మీద రాసుకొని, సో ఆ డేటానంతా మళ్ళీ కంప్యూటర్లోకి ఫీడ్ చేసి, దాన్ని మళ్ళీ అనాలిసిస్ చేసి, దాని తర్వాత దాన్ని ఫార్మాటింగ్ చేసి, సో ఇదంతా మనకి చాలా బర్డెన్తో కూడుకున్న పని. సో ఈ గూగుల్ ఫామ్ అనేది యూస్ చేసి మనం ఒక 100 మెంబర్స్ యొక్క జీమెయిల్ ఐడికి మనం ఒక లింక్ అనేది పంపామనుకోండి. జస్ట్ వాళ్ళ ఫామ్ అనేది ఓపెన్ చేయాలి, మన కావాల్సిన డీటెయిల్స్ అన్ని దాంట్లో ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మన ఎక్సెల్ ఫైల్లో డేటా అంతా సేవ్ అయిపోతుంది. మనం జస్ట్ ఆ ఫైల్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా దాన్ని అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వాటికే కాకుండా ఏదన్నా మన ఆఫీస్లో ఈ గూగుల్ ఫామ్ అనేది షేర్ చేసి మనకి ఏదైనా డేటా కావాలంటే మనం తీసుకోవచ్చు అనమాట. అంటే హెచ్ఆర్ డీటెయిల్స్ కానీ, లేదనుకుంటే ఎంప్లాయీ డీటెయిల్స్ కానీ, లేదు ఆఫీస్కి సంబంధించిన ఏదన్నా అడ్మిన్ రిలేటెడ్ విషయాల గురించి మనకి ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే అలాంటి వాటికి కూడా మనం ఈ గూగుల్ ఫామ్ అనేది యూస్ చేసి వాళ్ళ ఎంప్లాయీ జీమెయిల్ ఐడీస్కి మనం లింక్ అనేది సెండ్ చేసి అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోవచ్చు. సో ఈ గూగుల్ ఫామ్ అనేది ఎలా క్రియేట్ చేయాలంటే, ఫస్ట్ మీ జీమెయిల్ అనేది ఓపెన్ చేయండి. సో నేను ఆ జీమెయిల్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక ఇక్కడ మీరు చూసుకుంటే ఈ సింబల్ పక్కన మీకు ఈ డాట్స్ అనేది కనబడుతుంది. ఈ డాట్స్ మీద క్లిక్ చేయండి. సో ఈ డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వచ్చిన మెనూలో ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎక్కడుందో చూసి దాని మీద క్లిక్ చేయండి. సో నా దాంట్లో ఇక్కడ ఫామ్స్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. ఈ ఫామ్స్ అని క్లిక్ చేశాక మీకు యూజర్ ఫామ్ రిలేటెడ్ విండో అనేది సపరేట్గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీరు ఏదైనా ఫామ్స్ అనేది క్రియేట్ చేస్తే అవన్నీ ఇక్కడ మీకు చూపెడతాయి. సో నాకు లేదు, నేను ఒక కొత్త ఫామ్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. బ్లాంక్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు యూజర్ ఫామ్ అనేది ఒక ఫామ్ అనేది క్రియేట్ చేయడానికి కావాల్సిన విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇది అనేది మనకి ఒక విండో. సో ఫామ్ అనేది క్రియేట్ చేయడానికి ఇక్కడ ఒక విండో మనకి ఓపెన్ అయింది. సో దీంట్లో కనుక మీరు చూసుకున్నట్టయితే ఇది ఫామ్ హెడ్డింగ్. సో నేను ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ ఫామ్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నేను హెడ్డింగ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని పెట్టేశాను. సో కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ కూడా రాసుకోవచ్చు. అసలు ఈ ఫామ్ అనేది దేని గురించి, అసలు ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ అంటే అసలు దేనికోసం మనం ఇది కలెక్ట్ చేస్తున్నాం అనేది కూడా మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో రాసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే అన్టైటిల్డ్ క్వశ్చన్ అని ఉంది. సో ఇది ఏంటంటే మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంప్లాయీ నేమ్ అంటే తర్వాత ఎంప్లాయీ ఐడి అని, లేకపోతే ఎంప్లాయీ అడ్రస్ అని, అలా మనకి కావాల్సిన విధంగా ఫామ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయీ నేమ్ అని ఇస్తున్నా. సో ఎంప్లాయీ నేమ్ అని ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మనకి ఇదేంటి సడన్గా ఇక్కడ ఆప్షన్ 1 ఆప్షన్ 2 అని చూపెడుతుంది. బట్ ఎంప్లాయీ నేమ్ అనేది మనం ఎలా ఎంటర్ చేయాలి? సో దానికోసమే ఇక్కడ ఏముంటాయంటే మల్టిపుల్ చాయిస్, ఇక్కడ డ్రాప్ డౌన్ అయితే ఏదైతే కనబడుతుందో అక్కడ క్లిక్ చేయండి. ఈ డ్రాప్ డౌన్లో మనకి క్వశ్చన్స్ అనేది, ఆ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది డిఫరెంట్ ఆప్షన్స్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. మనకి షార్ట్గా ఆన్సర్ కావాలా, పేరాగ్రాఫ్లో కావాలా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అవి, లేదా చెక్ బాక్సెస్, డ్రాప్ డౌనా, ఏదైనా ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చా, లీనియర్ స్కేలా, సో ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో దీంట్లో నాకు ఎంప్లాయీ నేమ్ అనేది షార్ట్ ఆన్సర్లో చాలు కాబట్టి నేను షార్ట్ ఆన్సర్ని క్లిక్ చేశాను. సో ఇది వచ్చేసి మన క్వశ్చన్ ఎంప్లాయీ నేమ్ అనేది, షార్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ ఎంప్లాయీ అనేది షార్ట్ ఆన్సర్ అంటే తన నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాడు. ఇది మన ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్ ఎలా యాడ్ చేయాలి? సో అక్కడ దానికి మనకి కావాల్సింది ఇక్కడ యాడ్ క్వశ్చన్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. యాడ్ క్వశ్చన్ అనేసరికి మనకి సెకండ్ క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను స్టేట్ అని ఇస్తాను. సో స్టేట్ అని ఇచ్చిన తర్వాత మనం స్టేట్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మన ఎంప్లాయీస్ అనేవాళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 స్టేట్స్లోనే ఉన్నారనుకోండి. జస్ట్ మనం ఇక్కడ ఒక మల్టిపుల్ చాయిస్ ఇచ్చేసి ఈ ఆప్షన్ ఎడిట్ చేసి ఒకటి తెలంగాణ, తర్వాత యాడ్ అదర్ అని ప్రెస్ చేస్తే ఇంకొక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనకి వేరేది ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేసుకుంటే
2 అప్డేట్ చేశాను. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ నాకు వచ్చేసి ఎంప్లాయీ అడ్రస్. సో అది నేను షార్ట్ ఆన్సర్గా కావాలనుకుంటున్నా. సో షార్ట్ ఆన్సర్ పెట్టేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫామ్ అనేది మన ఎంప్లాయీకి పంపుతున్నాం. సో దీంట్లో కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మనకి మ్యాండేటరీనే. అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి పక్కా కావాలి అనుకుంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం క్వశ్చన్ ఎడిట్ చేసేటప్పుడే రిక్వైర్డ్ అని చెప్పేసి ఒక బాక్స్ అనేది కనబడుతుంది ఇక్కడ. సో ఇది మనం క్లిక్ చేసినట్టయితే ఈ క్వశ్చన్ అనేది మనం వాళ్ళకి సెండ్ చేసినప్పుడు ఇది పక్కా మ్యాండేటరీ క్వశ్చన్ లాగా వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ అనేది నువ్వు ఫిల్ చేయకుండా మనం యూజర్ ఫామ్ని సబ్మిట్ చేయలేమన్నమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టేట్ అనేది నాకు పక్కా కావాలి. సో ఇన్ఫర్మేషన్ లేకుండా నేను యూజర్ ఫామ్ని సబ్మిట్ చేయొద్దు, అంటే యూజర్ని అలౌ చేయొద్దు సబ్మిట్ చేయడానికి అనుకుంటున్నా. సో ఇక్కడ రిక్వైర్డ్ అని పెట్టేసేయండి. అప్పుడు అది ఆటోమేటిక్గా ఇది రిక్వైర్డ్లోకి వెళ్ళిపోతుంది. అంటే మ్యాండేటరీ ఫీల్డ్ లాగా అది సెట్ అయిపోతుంది. ఇది పక్కా యూజర్ అనేది ఎంటర్ చేస్తేనే తప్ప ఫామ్ అనేది మనకి సబ్మిట్ అవ్వదన్నమాట. సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టే ఇక్కడ రెడ్ కలర్ మార్క్ వచ్చింది చూడండి, అంటే ఇది మ్యాండేటరీ క్వశ్చన్ అని చెప్పేసి మనకి అర్థం అన్నమాట. సో ఇలా మీరు క్వశ్చన్స్ అనేవి యాడ్ చేసుకొని మనకి కావాల్సిన విధంగా చాయిసెస్ అనేవి ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టేట్ అనేది మల్టిపుల్ చాయిస్ వద్దు, నాకు చెక్ బాక్సెస్ కావాలి అనుకుంటే జస్ట్ మీరు చెక్ బాక్సెస్గా చేంజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా చేంజెస్ అనేవి అప్లై అయిపోతాయి. సో అలా కాకుండా నాకు ఒక డ్రాప్ డౌన్ కావాలి అనుకోండి, మనకి డ్రాప్ డౌన్ లాగా వచ్చేసి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా డేటా సెండ్ చేయలేదు కాబట్టి మనకి ఇలా కనబడుతుంది, కానీ యూజర్కి సెండ్ చేసినప్పుడు మనకు డ్రాప్ డౌన్ లాగా అది చేంజ్ అయిపోతుంది. లేదు ఒక యూజర్కి మనం ఫైల్ అప్లోడ్కి ఛాన్స్ ఇవ్వాలి, అతను ఏదైనా ఫైల్ మనకి ఇంపార్టెంట్ ఫైల్ అప్లోడ్ చేయాలి అనుకుంటే ఫైల్ అప్లోడ్ క్లిక్ చేస్తే మనకి ఫైల్ అప్లోడ్ గురించి కూడా అది ఎక్కడ సేవ్ అవ్వాలి, తర్వాత దాన్ని ఎలా మనం అప్లోడ్ కోసం దాన్ని ఎలా యూజర్కి మనం యాక్సెప్టెన్స్ ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే అలో ఓన్లీ స్పెసిఫిక్ ఫైల్స్ అనేది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ డాక్యుమెంట్స్, స్ప్రెడ్షీట్, పీడిఎఫ్, సో అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ పీడిఎఫే కావాలనుకుంటున్నా, అది క్లిక్ చేసా. దాని తర్వాత ఎన్ని ఫైల్స్ ఒకటేసారి అప్లోడ్ చేయొచ్చు, నాకు ఒక్క ఫైలే కావాలి, మ్యాక్సిమం ఫైల్ సైజ్ ఓన్లీ 10 MB వరకే నాకు కావాలి అని చెప్పేసి పెట్టుకొని ఇక్కడ మనకి ఈ ఫోల్డర్ అనేది గూగుల్ డ్రైవ్ అనమాట. సో ఆ ఫోల్డర్ మనం సెట్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే మన ఫోల్డర్లోకి సేవ్ అయ్యేలాగా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసేసుకొని మనం జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే ఈ ఫైల్ అప్లోడ్ కాదు, నాకు ఒక వేరే ఆప్షన్ ఏదైనా కావాలి, డ్రాప్ డౌన్, మల్టిపుల్ చాయిస్, పారాగ్రాఫ్, సో లీనియర్ స్కేల్ కానీ ఒకవేళ డేట్ అండ్ టైం ఎంటర్ చేసేలాగా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెక్స్ట్ క్వశ్చన్ యాడ్ చేసి చూపెడతాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జాయినింగ్ డేట్ అని పెడతాను. సో జాయినింగ్ డేట్ అని పెట్టాను కాబట్టి మనకి ఇక్కడ డేట్ అనేది చూడండి, ఇక్కడ డేట్ అనేది పెడితే ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసేసుకొని క్యాలెండర్ అనేది వచ్చేసింది ఇక్కడ. సో ఈ సింబల్ ఏంటంటే మనకి యూజర్కి పంపినప్పుడు ఇక్కడ ఒక క్యాలెండర్ లాగా వస్తుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేస్తే మనకు ఒక క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ క్యాలెండర్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి టైం అనేది కూడా ఉంటుంది, తర్వాత ఇంకా లీనియర్ స్కేల్ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఈ స్కేల్లో మనం అంటే రేటింగ్ ఇవ్వడానికి అలాంటి వాటికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు డిఫరెంట్ ఆప్షన్స్తో ఒక ఫామ్ అనేది క్రియేట్ చేసి ఒకవేళ యూజర్కి పంపితే సో మనకి డేటా ఆ ఫామ్తో కలెక్ట్ చేసిన డేటా అనేది మనకి ఇక్కడ రెస్పాన్సెస్ అనే దాంట్లో కలెక్ట్ అయిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎవరికి పంపలేదు కాబట్టి 0 రెస్పాన్సెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పంపి మనకి ఒక 100 మెంబర్ నుంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఇక్కడ 100 అని చూపెడుతుంది, రెస్పాన్సెస్ అన్నీ కనబడతాయి. దాన్ని మనం స్ప్రెడ్షీట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. స్ప్రెడ్షీట్ లాగా క్రియేట్ చేసుకొని మనం కావాల్సిన విధంగా దాంట్లో చేంజెస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే CSV లాగా మనం డౌన్లోడ్ చేసుకొని ఇది ఎక్సెల్లో ఓపెన్ చేసి కూడా మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు మెయిన్ యూజ్ ఏంటంటే డేటా అనాలిసిస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, ఎలాంటి చేంజెస్ లేకుండా, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా మనకి డేటా అనేది కరెక్ట్గా యూజర్స్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇలా మీరు గూగుల్ ఫామ్ అనేది యూజ్ చేసి గూగుల్లో జీమెయిల్లో యూజ్ చేసి ఫ్రీగా మనకి డేటా కలెక్షన్కి ఈజీగా ఉంటుంది. సో ఇదంతా మీరు క్రియేట్ చేసేసారు.
ఈ యూజర్ ఫామ్ అంతా క్రియేట్ చేశారు, అన్ని సెట్టింగ్స్ అనేది పెట్టేశారు. సో దాని తర్వాత సెండ్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఎవరెవరి ఈమెయిల్ ఐడికి పంపాలో అదంతా మనం పెట్టేసి సెండ్ అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈమెయిల్ ఐడికి ఫామ్ అనేది వెళ్ళిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్ చేసేసి సెండ్ అని ప్రెస్ చేశాను. సో ఇది నా మెయిల్ ఐడికి వచ్చేస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి నేను ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం ఆ యూజర్ ఫామ్ని అక్కడి నుంచి కూడా ఒకసారి ఫిల్ చేసి మీకు చూపెడతాయి. సో దానికంటే ముందు ఇంకా దీంట్లో వేరే వేరే ఆప్షన్స్ ఇంకా ఏమున్నాయో మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇదేంటి అంటే క్వశ్చన్స్ ఏదన్నా మనకు ఆల్రెడీ క్వశ్చన్స్ వేరే దగ్గర ఎక్కడన్నా ఉన్నాయంటే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత మన ఫాంట్ ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే టైటిల్ అనేది లేదా డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేయాలనుకుంటే ఇలా మీరు దీన్ని క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. సో దీంట్లోనే మీరు పిక్చర్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, గూగుల్ డ్రైవ్ నుంచి కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న వాటిలో నుంచి కానీ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత యూట్యూబ్ వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత సెక్షన్, ఒక కొత్త సెక్షన్ టోటల్గా క్రియేట్ చేసుకోవచ్చు, న్యూ సెక్షన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇంకొక సెక్షన్ అనేది యాడ్ అయిపోయింది. ఇది ఒకటి ఫస్ట్ ఫామ్, ఫస్ట్ సెక్షన్, తర్వాత ఇది సెకండ్ సెక్షన్ లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు డిఫరెంట్ ఆప్షన్స్తో ఫామ్ అనేది క్రియేట్ చేసి మీకు కావాల్సిన విధంగా డేటా అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ ఫామ్ని నాకు నేనే పంపించుకున్నా కదా. సో అక్కడి నుంచి ఒకసారి డేటా అనేది ఫిల్ చేసి చూద్దాం. సో నా ఈమెయిల్ ఐడికి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది వచ్చాయి. క్లిక్ చేసి ఫిల్ అవుట్ ఫామ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో నాకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనం క్రియేట్ చేసినప్పుడు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం ఒక యూజర్కి పంపాం కాబట్టి మనకు చాలా డిఫరెంట్గా కనబడుతుంది. సో ఇక్కడ నా పేరు, సో నేను స్టేట్ అనే దగ్గర ఫైల్ ఇచ్చాను కాబట్టి ఏదైనా ఒక ఫైల్ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ జాయినింగ్ డేట్ అనేది ఏదైనా ఒకటి, ఇక్కడ 1 2 3, ఇక్కడ రేటింగ్ అనేది చేంజ్ చేసాం కాబట్టి అలా చేంజ్ అయిపోయింది 2. తర్వాత ఇవి నేను ఇక్కడ ఇంకేం యాడ్ చేయలేదు. సో ఇలా మనం ఫామ్ అనేది క్రియేట్ చేసి ఇక్కడ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఫైల్ యాడ్ చేద్దాం. సో ఇది ఒక ఫైల్ అనేది యాడ్ చేశాను. అంటే డేటా సబ్మిట్ ఇది యాక్చువల్గా మ్యాండేటరీలో ఉంది కాబట్టి మీకు అర్థం అవ్వడానికి నేను ఏదో ఒకటి అప్లోడ్ చేశాను. సో ఈ జాయినింగ్ డేట్ అనేది కూడా మీకు అర్థం అవ్వడానికి ఇది రేటింగ్ అనేది చేంజ్ చేశాను కాబట్టి ఇది మనకి ఇలా రేటింగ్ వచ్చింది అనమాట. సో దాని తర్వాత నేను నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వేరే సెక్షన్లో ఇంకొకటి ఎంప్లాయీ అడ్రస్ అనేది అక్కడికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ నేను తెలంగాణ అని చెప్పేసి ఇస్తున్నాను. తర్వాత సబ్మిట్. సో ఇది సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు మన ఫామ్లోకి వెళ్ళి చూద్దాం అసలు వచ్చిందా లేదా అని. ఇక్కడ చూడండి, ఇందాక 0 రెస్పాన్సెస్ ఉంది, ఇప్పుడు 1 అనేది చూపెడుతుంది. చూద్దాం. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి రెస్పాన్సెస్ అనేది వచ్చింది, ఆ ఫైల్ వచ్చింది. సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు వచ్చింది. ఇలా మీరు రెస్పాన్సెస్ అన్ని ఇక్కడ చెక్ చేసుకొని దాన్ని ఒక స్ప్రెడ్షీట్లోకి మనకి క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ ఎ న్యూ స్ప్రెడ్షీట్ ఆర్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ స్ప్రెడ్షీట్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఒక కొత్త స్ప్రెడ్షీట్ అనేది క్రియేట్ చేసుకొని దాంట్లో మన డేటాని అనలైజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.